ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు అండి. పరాభవనామ సంవత్సరానికి ముందు శ్రీ అని పెట్టద్దు. రెండోది పరాభవనామ సంవత్సరం అనేది ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా చేయాల్సింది. అదృష్టరత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా? ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు? బంగారాన్ని ఇనుముగా చూస్తారు, ఇనుమును బంగారంగా చూస్తారు. ఎవరి జాతకం బట్టి వాళ్ళు ధరించాలి. అదృష్టం ఉంటే మీరు, మీ పిల్లలు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దమండం పెట్టేవాళ్ళు, మీ వెనకాల ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఐశ్వర్యాలు గుర్తిస్తారు. అర్హత ఏదన్నా ఉండాలండి, ఇలా ఉండాలి, ఇలా ఉన్న వాళ్ళకే అదృష్టరత్నం ఇస్తాము. అదృష్టనానికి ఉండే అర్హత ఏంటంటే ఎలా గురుగారు మరి ఎలా తీసుకోవాలండి? అదృష్టం ఎవరు పెట్టుకుంటారు? నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా సమాజం మంచిగా ఉండాలి, నా చుట్టూ అందరూ ఐశ్వర్యవంతులై ఉండాలి, అందరూ గొప్పగా ఉండాలనుకున్న వాళ్ళే అదృష్టం పెట్టుకుంటారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను తమ అదృష్ట రత్నాలతో సర్వ అష్ట ఐశ్వర్యవంతులుగా చేసి వాళ్ళకి ఉండేటువంటి కాలసర్ప దోషాలు, అలాగే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, కొంతమంది చేతబడులను వింటాము, దిష్టి దోషం కావచ్చు, అలాగే కష్ట నష్టాలు, ఇలా ఏవైనా సరే వెంటనే నివారించి కేవలం 9 రోజుల్లోనే వారి జీవితాలను స్వర్ణమయంగా చేసి అనితర సాధ్యమైన అద్భుత అక్షయ సిద్ధి పొందినటువంటి వారి చేతితో ఇచ్చే అదృష్టరత్నం కోటి శుభాలు, సంతోషాలు, ఐశ్వర్యాలు కలుగజేస్తుంది. ఇది భక్తుల విశ్వాసం. లక్షలాది మందిని జీరో నుంచి హీరోలుగా, గొప్ప ఐశ్వర్యవంతులుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా మార్చారు. అలనాటి ప్రధాని పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, కొణిజేటి రోషయ్య గారు, వారి దగ్గర నుండి ఈనాటి మల్లారెడ్డి గారి వరకు, అలాగే సినీ ప్రముఖులు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కానీ, కేంద్రం అలాగే రాష్ట్రంలోని ప్రముఖులు వీరి అభిమానులే. వీరిచ్చేటువంటి అదృష్ట రత్నాన్ని ధరించి అద్భుతాలు జరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఘంటాపథంగా చెబుతారు. వారి టెస్టిమోనియల్స్ మనం కోకొల్లలుగా చూడొచ్చండి. అటువంటి గురు మహారాజ్ రమణ యోగిలాల్జీ గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఈ పరాభవనామ సంవత్సరంలో మనందరం కూడా అదృష్ట రత్నాన్ని ఖచ్చితంగా ధరించాలా, అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, వారు గనక అదృష్ట రత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా, ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు, గురుగారి మాటల మీద తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ద్వాదశ రాశుల్లో రెండవది వృషభ రాశి వారి జాతక ఫలితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? మెరుగైన ఫలితాల కోసం వారు చేసుకోవాల్సిన ఏదైనా తంత్రం, అలాగే వారు పఠించవలసిన మంత్రం, అదృష్ట రత్నం. చాలా నాకు ఇష్టమైంది వృషభ రాశి. రాసుల్లో కల్లా వృషభ రాశి. ఎందుకండి? వృషభ రాశి కనీసం ముఖం ఉన్నవాళ్ళు కూడా, వాళ్ళు మనుషులు బోళాగా ఉంటారు, పెద్ద పెద్ద పనులు చేయగలుగుతారు. ఒక చిన్న వ్యాపారస్తుడు ఉంటే ఆయన దగ్గర 10 మంది గుమస్తాలు ఉంటే 10 మంది మంచి చెడ్డ లాభం నష్టం వాడేం చేస్తున్నాడు ఇన్ని తరి చూస్తారు. ఒక వృషభ రాశి వాళ్ళ దగ్గర, వృషభానికి అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గర, శుక్రుడి యొక్క శక్తి ఉన్న వాళ్ళ దగ్గర, నా దగ్గర ఉన్నోళ్ళు రోజుకి ₹1 కోటి సంపాదించే వాళ్ళందరూ ఎక్కువ మంది దీనికి సంబంధించిన వాళ్ళు. నా దగ్గరకు వచ్చి శుక్రశాత రత్నం పెట్టుకోవాలి. వాళ్ళు 1,16,000 రత్నం పెట్టుకోవడానికే ఫస్ట్ లో కష్టపడచ్చు. తర్వాత 116 కోట్లు పెట్టుకోమంటే కాదండి 116 కోట్లు దిమ్మంటారు. అద్భుతమైన విజయాలు సాధించేవాళ్ళు వీళ్ళేనమ్మా. వాళ్ళు బోళా మనుషులు. అంటే ఏదన్నా మంచి చెడ్డ విషయం ఎదురుకు రాగానే చక్కమని గ్రహిస్తారు. దీంట్లో మంచి ఉందా చెడ్డ ఉందా, నాకైతే నష్టం లేదు కదా, ఇది వాళ్ళకైతే మంచి జరుగుద్దా, చేసేద్దాం. జనరల్ గా ఎవరైనా ఎట్లుంటారు, నాకు మంచి ఉంటే ఓకే, ఎదుటోళ్ళకి మంచి నాకేం అవసరం అనుకుంటారు. వీళ్ళు అట్లా ఉండరు. నాకు మంచి ఉంది కదా, నాకు నష్టం లేదు, నాకు నష్టం లేదు కదా, ఎదుటోళ్ళకి మంచిగా ఉంది కదా, నా ద్వారా వాళ్ళకి లాభం జరిగితే రేపు పొద్దున వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు దండం పెట్టుకుంటారు, మంచిగా ఉంటారని ఒక కొద్దిగా పెద్దది. ఒకళ్ళ గురించి ఆలోచించరు, మొత్తం సమాజంలో ఉండేవాళ్ళు మనుషుల గురించి, పెద్ద పెద్ద వ్యాపారాలు, వ్యవహారాలు, తెల్లటి కార్లు, తెల్లటి బట్టలు, తెల్లటి అన్ని పెద్ద పెద్ద అధికారాలు, రాబోయే 100 తరాలకి సరిపడి సంపాదించే అవకాశం వీళ్ళకే ఉంటుంది. వృషభం ఒక అద్భుతం. ఈ సంవత్సరం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే తరతరాలకి సరిపడా ఒక డీలర్షిప్ కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక వ్యవహారం కావచ్చు, మీరు కష్టపడాల్సిన అవసరం లేకుండా. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు అనుకోండి, మల్లారెడ్డి గారు ఆయనకి 80 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన డాన్సులు వేస్తాడు, ఫంక్షన్లు చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, వ్యవహారం చేస్తాడు. ఆయన ఏం చేసినా చేయకపోయినా వాళ్ళ సంస్థల ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఆయన 100 మందికి ఉపకారం చేయగలుగుతాడు. ఆయన చూసిన వాళ్ళు కూడా పాజిటివ్ ఏర్పడుతుంది. అంటే అందరికి తెలిసిన వాళ్ళు కాబట్టి ఆయన చెప్తున్నాడు. అట్లాంటి వాళ్ళు నా దగ్గర లక్షల మంది ఉన్నారు. ఈ సంవత్సరం కంపల్సరీ అదృష్టం దాన్ని చేయాల్సిన వాళ్ళలో వీళ్ళొకళ్ళమ్మ. పెద్ద పనులు అన్ని చేసుకోవాలి,
బోళాగా ఉండాలి. ప్రతి మనిషికి మంచి ఉంటది, చెడ్డ ఉంటది. ఆ చెడ్డ మంచి గురించి మీకు అవసరం లేదు. మీ ద్వారా వాళ్ళు ఉపకారం పొందుతున్నారా, రేపు పొద్దున వాళ్ళు దండం పెడతారు. ఆ పెట్టినది వందో ఆ దండం పెట్టిన వాళ్ళందరి యొక్క శుభాలు మీకు జరగటం మొదలవుతుంది కాబట్టి గొప్ప అవకాశం దీంట్లో. ఈ సంవత్సరం అదృష్టం పెట్టుకుని అంటే రాజపూజ్యమని, అవమానమని ఎన్ని రకరకాలు చెప్తారు. అవన్నీ మనకు అవసరం లేదు. మనకు ఒకటే కావాలి, ఐశ్వర్యం కావాలి, సుఖం కావాలి, సంతోషం కావాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు మన పేరు చెప్తే మనకు దండం పెట్టుకోవాలి. అమ్మ వీళ్ళు ఎప్పుడు కొద్దిగా తెల్లటి బట్టలు వాడాలి, తెల్లటి వస్తువులకు ఇవ్వాలి. ఏది చూసినా కూడా ఇలా ఒక ఆఫీస్ పెట్టుకుంటే ఏదో ఒక ఆఫీస్ పెట్టకూడదు, వైభోగంగా ఉండే ఆఫీస్ పెట్టాలని మనసులో అనుకోవాలి. వైభోగంగా వీళ్ళు కోరే కోరికలన్నీ తొందరగా తీరుతాయి. డబుల్ బెడ్రూమ్ హౌస్ వీళ్ళు ఎప్పుడు కోరకూడదు. ఎప్పుడు ఒక 2000 గజాల్లో 5 అంతస్తులు మేడ కట్టి చుట్టూతో 10 కార్లు పెట్టుకుని మా భార్యకి 10 కిలోలు బంగారం ఇచ్చి మా పిల్లలకి డైమండ్ నెక్లెస్ ఇచ్చి ఇట్లాంటి కోరికలు కోరుకుంటే శుక్రుడికి ఇష్టం. ఇవన్నీ ఆయనకి ఎంజాయ్మెంట్ అంటే ఇష్టం. అట్లాగే ఎంజాయ్మెంట్ గా చేసుకునే విధంగా ఉండే విధంగా కోరికలు కోరుకుని అదృష్టం పెట్టుకుని దానికి ఒక మంత్రం తంత్రం ఇస్తాము. గురుగారు, మరి వృషభ రాశి వారు మెరుగైన ఫలితాల కోసం ఈ సంవత్సరం వారు చేయవలసినటువంటి తంత్ర ప్రక్రియ, అలాగే వారు పఠించవలసిన మంత్రం. అమ్మా, వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. బోళాగా ఎవరిని నమ్మవద్దు. మీ దగ్గర నుంచి డబ్బులు బయటికి తీసుకెళ్లాలంటే ఈ రూపాయి గనక బయటికి వెళ్తే దాని ద్వారా ఫస్ట్లో 100 రెట్లు రావాలి, తర్వాత 100 లక్షల రెట్లు రావాలి, తర్వాత కోటి రెట్లు అవ్వాలి. అలాంటి అవకాశం ఉన్నదే చెయ్యండి. అలాంటి అవకాశాలు కావాలని అందరూ అడుగుతారు. మీకే ఎందుకు దొరుకుతుందంటే మీరు చేయాల్సిన ప్రక్రియ ఒక 5 గుప్పిళ్ళది 5 గుప్పిళ్ళు బియ్యం తీసుకోవాలి. దాంట్లో 6వ గుప్పిళ్ళు కొద్దిగా పసుపు కలిపేసి దాని మీద పోయాలి. తర్వాత 6 రూపాయి బిళ్ళలు దాంట్లో పెట్టాలి. పెట్టి దాని మీద దీపం వెలిగించాలి. దీపం వెలిగించి శ్రీం హ్రీం శ్రీం సర్వ వైభోగ ఐశ్వర్యం ప్రయచ్చ స్వాహ. తర్వాత ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ శుక్రవారం పూర్తి చేయాలి. పూజ అయిపోయిన తర్వాత ఈ 6 రూపాయి బిళ్ళలు మీ ధనస్థానంలో పెట్టాలి. జీవితంలో ఎప్పుడూ ఖర్చు పెట్టద్దు. అసలు ఆ పెట్టిన మీరు డబ్బులు పెట్టిన చోట పైన డబ్బులు కట్ల పెరిగిపోతూ ఉంటాయి, ఆస్తులు పెరిగిపోతూ ఉంటాయి. రేపు పొద్దున మీరు వ్యాపార వ్యవహారం ఏదైనా మొదలుపెట్టినా కూడా ఆ ఆఫీస్లో అక్కడ డబ్బులు పెట్టే స్థానంలో ఆ తిజోరీలో కానీ ఆఫీస్ రూమ్లో కానీ డబ్బులు పెట్టే చోట ఈ రూపాయి బిళ్ళలో 1 రూపాయి బిళ్ళ ఆవు నేతులు వేసి అక్కడ పెట్టండి. అసలు ఎన్ని డబ్బులు వస్తాయో మీకే తెలియదు. తంత్ర ప్రక్రియ చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. అమ్మా.